అమరావతి రాజధానికి మరో జాతీయ రహదారి కనెక్ట్ కాబోతా ఉంది. విజయవాడ బెంగళూరు జాతీయ రహదారి ఆల్రెడీ విజయవాడ మీదుగా చెన్నైకి ఏదైతే జాతీయ రహదారి ఉందో ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లాలోని ముప్పవరం నుంచి బెంగళూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. విజయవాడ నుంచి ముప్పవరం వరకు ఆల్రెడీ జాతీయ రహదారి ఎప్పటి నుంచో ఉంది. ముప్పవరం నుంచి బెంగళూరు వరకు దీన్ని కొత్తగా నూతనంగా నిర్మిస్తున్నారు. దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టు పనులు 60% పూర్తయ్యాయి. మరో సంవత్సర కాలంలో అది అందుబాటులో రాబోతా ఉంది. అయితే ప్రకాశం జిల్లాలోని ముప్పవరం నుంచి అమరావతి రాజధాని వరకు ముఖ్యంగా విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే అందుబాటులోకి రాబోతా ఉందో మరో నెల రోజుల్లో కాజా టోల్గేట్ దగ్గర అది జాతీయ రహదారిని కనెక్ట్ కాబోతా ఉంది. కాజా దగ్గర ఏర్పడబోతున్న అతిపెద్ద జంక్షన్ నుంచి ముప్పవరం బెంగళూరు జాతీయ రహదారి వరకు 100 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారి ఏదైతే కోల్కతా చెన్నై జాతీయ రహదారిని విస్తరించబోతా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు లేకపోవడం, చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారి మీదకి వెళ్ళే ప్రదేశాలు కూడా తక్కువగా ఉండడం, ఇవన్నీ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధమైంది. రాబోయే 2-3 రోజుల్లో టెండర్స్ కూడా పిలవబోతా ఉన్నారు. దాదాపు 300 కోట్ల రూపాయలతో ఈ జాతీయ రహదారిని విస్తరించడంతో పాటుగా దీన్ని ఒక ప్రత్యేకమైన కారిడార్గా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధానికి మరింత కనెక్టివిటీ వెస్ట్ బైపాస్కి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అమరావతి నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళడానికి ప్రయాణ సమయం 4 గంటల పాటు తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బెంగళూరు వెళ్ళే వాళ్ళు హైదరాబాదు కర్నూలు మీదుగా లేదంటే తిరుపతి వెళ్ళి బెంగళూరుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి విశాఖపట్నం నుంచి కానీ ఎవరైనా ముప్పవరం మీదుగా బెంగళూరుకి వెళ్తే 4-5 గంటల సమయం ఆదా కావడంతో పాటు దూరం కూడా గణనీయంగా తగ్గుతుంది. రాబోయే ఏడాది కాలంలో ఈ సదుపాయం అందుబాటులో రాబోతా ఉంది. అమరావతి రాజధానికి కూడా కనెక్ట్ చేయబోతా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.